వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశంలో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పోరాటం చేయాలని అన్నారు బీసీ నేతలు. ఇందిరా పార్క్ వద్ద బీసీ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ నిరసనకు వివిధ పార్టీల నాయకులు హాజరై వారి మద్దతు ప్రకటించారు. 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తామని అన్నారు బీసీ నేతలు. దేశంలోని బీసీ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం ఉండాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఇందిరా పార్క్ వద్ద ధర్మ పోరాట దీక్షను చేపట్టిన బీసీ సంఘాల నాయకులను అభినందించారు. 42% రిజర్వేషన్లు బీసీలకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు బండారు దత్తాత్రేయ. మొదటిసారి ధర్మ పోరాటం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందు నేను బీసీ జేఏసీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికైనా సమాజంలో వస్తున్నటువంటి మార్పును గమనించి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ బీసీ వర్గాలకు సరైనటువంటి ఒక ప్రాతినిధ్యం ఉండాలని చట్టరూపణ చేస్తే కానీ మిగతా వారితో పోటీ పడి నిలబడలేరని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలంటూ హైదరాబాద్ బర్కత్పురాలో విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు. 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టి చట్టసభల్లో బిల్లు ఆమోదించి గవర్నర్కు పంపించారని గుర్తు చేశారు. హైకోర్టులో రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వం న్యాయవాదులను పెట్టి వాదించాలని కోరారు ఆర్ కృష్ణయ్య. అసెంబ్లీలో చట్టం చేశారు. అదేవిధంగా న్యాయపరమైన అవరోధాలు తొలగిపోవడానికి జనాభా కట్టించారు. దాని ప్రకారం 56% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చారు. అట్లాంటప్పుడు ఈ కేసు బలంగా ఉంది, ఎలాంటి అవరోధాలు లేవు. ఈ కేసు కోర్టులలో గెలుస్తుంది, హైకోర్టులో గెలుస్తుంది, సుప్రీంకోర్టులో గెలుస్తుంది. ఎవరు అడ్డం వచ్చినా వదిలిపెట్టేది లేదు.